ప్రేక్షకులకు ఒక మనవి. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతూ ఉంటే, ఈ కార్యక్రమాల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మారాలని ఆశిస్తే, విశ్వాసముతో అడుగులు ముందుకు ఎందుకు వేయకూడదు? ప్రభువుని తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఇతరులకు ఆయన ప్రేమను చాటాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉందన్నాడు. ప్రకటించే అన్నయ్యని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక నువ్వు ప్రకటించకపోతే ఊరు అహరోన్లో మోషే చేతులెత్తి పెట్టినట్టుగా ఎందుకు ఈ టీవీ కార్యక్రమాలని స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా మారి అనేకమైన ఆత్మను ఎందుకు సంపాదించకూడదు? రండి, ఈ లోకాన్ని సువార్త నింపుదాం. సువార్త దానము అన్ని దానముల కంటే గొప్ప దానం. చేయి కలుపుదాం, నరకాన్ని ఖాళీ చేద్దాం, పరలోకాన్ని నింపేద్దాం. ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా మారండి. ఎందరో గుప్పులిపుతున్నారు, ప్రేయర్ చేయించుకున్నారు. అద్భుతాలు వెనకాల అద్భుతాలు ప్రభు చేస్తున్నారు. స్వస్థతలు చేస్తున్నారు, జాబ్స్ ఇస్తున్నారు, కుటుంబాలు కడుతున్నారు, ఎన్నో మెరాకిల్స్ చేస్తున్నారు. మెరాకిల్స్ కోసం కాదు, శుభార్త అందించడానికి గుప్పులిపిద్దాం. అద్భుతంగా ఆ దీవెనను కూడా పొందుదాం. ప్రేరేపించబడితే ముందుకు రండి, దైవ దీవెన పొందండి. ఈ కార్యక్రమం నిరంతరం ప్రసారం చేయబడాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. మీ వంతుగా ఎందుకు సహాయపడకూడదు? మీరు తీర్మానం తీసుకుంటూ ఉండగానే దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు జరిగించునుగాక. ఆమేన్.